వైజాగ్ అభివృద్ధి చెందాలి అనేది తన లక్ష్యమన్నారు జీవీఎల్ నరసింహారావు. కూటమి సీట్ల సర్దుబాటుతో వైజాగ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీజేపీకి రాలేదన్నారు ఆయన. బీజేపీ టికెట్ రాలేదన్న బాధలో ఉన్న నేతలు కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తానన్నారు. విశాఖ నుంచి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే ప్రతి పార్టీ అభ్యర్థి తాము గెలిస్తే ఏం చేస్తామో అజెండా చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్. ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను, అది నా కమిట్మెంట్. ఇది ఎన్నికలకు పరిమితం కాదు. నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ వచ్చి బాధపడటం జరిగింది. కూటమి కట్టాము. సో ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు. కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. విశాఖ అభివృద్ధికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రతి ఒక్క పార్లమెంటు క్యాండిడేట్ గా నించున్న వారు గెలిస్తే తామేం చేస్తామన్న అభివృద్ధి అజెండాని ఆవిష్కరించాలని నేను కోరుతున్నాను.